వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తెలంగాణలో బర్రెలెక్క తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో రేపు 2024 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలోని నందిపాడు గ్రామం చెందిన కుంకు బాలాజీ కూడా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం బాలాజీ ఒక సామాన్య కుటుంబంలో జరిగి సోడా బండి నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, అతను సోడా బండి మీద కూడా స్వార్థం లేని మానవుడు, దేవునితో సమానుడు అనే కొన్ని ఇచ్చేయడం జరిగింది. ప్రస్తుతం బాలాజీ మనతో ఉన్నారు. బాలాజీతో మాట్లాడు. చెప్పండి బాలాజీ, అసలు ఎందుకు ఎన్నికల బరిలో దిగాలని ఐడియా వచ్చింది? సామాన్యుడు కూడా సేవ చేయగలడు. అచ్చం రాజకీయ నాయకులే కాదు, సామాన్య పేదలు కూడా అద్భుతమైన సేవలు చేస్తారు. ఎందుకంటే స్వార్థం లేనివాడు దేవుడితో సమానం. మనం చోడాబండి చేస్తూ ఎంతోమంది యాచకులకి, మత్స్యం తెలియని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, అందులోకి ఎంతోమందికి 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. 10 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను. 3,000 రూపాయలు సంపాదిస్తే 3,000 రూపాయలు, 2,000 రూపాయలు ఇంటికి ఇచ్చి 1,000 రూపాయలు అన్నదాన కార్యక్రమానికి నా సోదరమ్మను చూసుకుంటూ పేదలకి సహాయం చేసేవాడిని. ఎక్కడ కూడా నేను ఫోన్పే కానీ, ఎక్కడ వాట్సాప్లో కానీ, ఎక్కడ ఏవో పెట్టుకోను. నా మనసు నేనే సేవ చేసుకుంటూ నేను ఆనందపడేవాడిని. బాలాజీ, మీ సొంతూరు ఏ ఊరు? అసలు నీకు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అసలు ఈ సేవా దృక్పథం ఎలా వచ్చింది? మా తండ్రి గారు మానవత దృక్పథవాది, సేవా కార్యక్రమాలు కుల మతాలకు అతీతంగా అందరికి సేవ చేసేవాడు. ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పరమభక్తుడు. అదేవిధంగా నేను కూడా కుల మత అతీతంగా మన ఆయన తినకపోయినా కూడా ఆయన దగ్గర ఆయన తినకపోయినా కూడా ఆయన తీసుకొని పోయి ఆయన మార్చుకొని ఎంతోమంది పేదలకు ఆకలి తీర్చాడు. ఆ యొక్క తండ్రి గారి గుణము నాకు వచ్చింది. ఎవరైతే మనం లేకపోయినా పర్వాలేదు, ఎదుటి వారికి ఆకలి తీర్చాలి, అదే మానవత్వం అని చెప్పి చిన్నప్పటి నుంచి నా యొక్క భావం నాకు ఏర్పడింది సార్. అదేవిధంగా కుల మత అతీతంగా సేవ చేసుకుంటూ ముందుకెళ్తున్నా. తర్వాత మా నాయన చనిపోవడంతో, కారేసి చనిపోవడంతో బేలర్ పని చేశాను. బేలర్ పని అంటే సిమెంట్ పని. చిన్నప్పుడే మా నాయన, అప్పుడు నాకు 10 సంవత్సరాలు, తండ్రిని బాగొట్టుకున్నా. అప్పట్లోనే నాకు చదువు అప్పలేదు. తెల్లవారుజామున 4 గంటలకు బేలర్ పనికి పోతే బొచ్చు మోస్తే ఇదంతా ఇంటింతా ఊడిపోయేది. ఒకసారి ఆకలి తట్టుకోలేకపోయేది. కంకర కోరలో పనిచేశాను. చేతులు కూడా బొబ్బలు వచ్చేసి రక్తం కారేది. కానీ ధర్మంగా, నీతి నిజాయితీగా నేను ఏదో ఒక రోజున 10 మందికి సహాయం చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి. మీ అసలు ఈ సేవా కార్యక్రమాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు మీరు? ఒకరోజు మా నాయన చనిపోయిన తర్వాత, అంటే నాకు ఇంక ఏం లేదు, అమ్మ ఒంటరి అయిపోయింది. నేను ఎట్లా కూడా కూలినాళ్ళు పనిచేసి బతకాల, నా కడుపుగా మా ఇంట్లో వాళ్ళకి నాకన్నా పెట్టుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి కంకరగోళ్ళలో దుమ్ముద్దుల్లో అంటే మూతు గొడ్డ కట్టుకొని కంకరగోళ్ళలో పనిచేసేది. అక్కడి నుంచి అంత బంధువులందరూ కూడా, స్నేహితులందరూ కూడా డబ్బులు ఉంటాయి కదా ఈ రోజుల్లో, డబ్బులు లేకపోతే కొంచెం దూరంగా పెట్టారు కదా. అలాంటిది కొంచెం ఎన్నోసారి ఆకలి కోసం అలమటించాను సార్. ఆకలి ఎట్లంటే మనము అంత రాయల్టీగా బతికి 10 మందికి అన్నం పెట్టేవాళ్ళము. తండ్రి కోల్పోయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అది చెప్పేది కదా, అది వర్ణాతీతం. 10 సంవత్సరాల వయసులోనే అది చాలా. ఎవరన్నా ఒక లడ్డు ముద్దకి ఇచ్చినా కూడా అదొక ఆనందపడేది. ఓకే, అది చెప్పేది కదా సార్. అది ఓకే ఓకే. పోతే తర్వాత మీరు ఈ ఉదయగిరి అడవుల్లో గోవులను కూడా బాంబులు పెట్టి చంపడము, ఉచ్చులేసి బిగించి చంపడం ఇలాంటివి కూడా అడ్డుకున్నారంట. అది ఎట్లా, ఏం సార్? ఒక చిన్న మాట సార్. ఆవులు, అడవి ఆవుల్ని కరెంట్కి 11 కేబుల్ పెట్టి మెయిన్ రోడ్డు లాగి ఉచ్చులేసి చంపుతుంటే మేము ప్రాణాలు తెగించి అడవులోకి వెళ్ళి కూడా పోలీసులకు కూడా చెప్పిన, పలానా అడవులలో కూడా ఉచ్చులేస్తున్నారు సార్. బతుకుండగానే నాటు బొమ్మలు పెట్టడం, కాంటీలు పెట్టడం, చంపడం, ఆ ఘోరం చూడలేక గోవులను రక్షించడానికి రాజకీయ నాయకులు మార్పు రావాలా అని చెప్పేసి. గోవు ఏంటంటే సార్, గోవు పాలు తాగితే క్యాన్సర్ నయం అవుతుంది సార్. గోవు పాలు చాలా శ్రేష్టమైంది. గేదె పాలు మందం. గేదె పాలు తాగితే నీకు ఉద్యోగం ఉండదు, తెలివితేటలు ఉండవు సార్. గోవు పాలకి ఏంటంటే ఉద్యోగం కానీ మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. గోవు పాలు అంత శ్రేష్టమైంది సార్. ఇది ఏంటంటే దక్షిణ భారతదేశం వచ్చేదానికి గోవులేమో మర్చిపోయారు సార్. గోవు పాలు బాగా పెట్టుకుంటారు. ఎంత స్వార్థం అంటే, కొత్త ఇల్లు కొనుక్కొని కట్టుకుంటే ఆడేమో గోవు కావాలా, ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆవు పాలు కావాలా, ఏదన్నా మరి క్యాన్సర్ వస్తే ఆవు మూత్రం కావాలా,
అన్ని విధాలుగా వాడుకొని లాస్ట్కి ఆవుని అమ్మేది ఇప్పుడు మీరు అసలు ఉదయగిరి నుంచి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే మీరు చూస్తే సోడా బండి ధనవంతులు అటువైపు ఎలా మీరు సాధ్యం? సార్ నాకడ ₹1 లేదు సార్. ఏ రోజుకి ఆ రోజు కూలీకి పోవాలా, బతకాలా. రాజకీయ నాయకులలో మార్పు రావాలని. ఎందుకంటే సార్ నాకు అర్థం కాలేదు, డబ్బున్నక టికెట్ ఇవ్వడం సార్, పేదోళ్ళు కదా గుర్తించాల్సింది. డబ్బున్న కొట్టేసి రాజకీయ నాయకులు వాళ్ళకే టికెట్ ఇచ్చుకుంటే పోతే వాళ్ళ తరతరాల ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా ఉన్నారు. పేదోడికి ఒక్కొక్కసారి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తారు కదా. ఒక డబ్బులు లేనివాడు ఒక పేదోడే ఈ విధంగా అద్భుతమైన సేవలు చేస్తుంటే ఇంకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిగా ప్రకటిస్తే ప్రజల మధ్యలో ఉండాలి సార్. పేదవాడి ఆకలి తీర్చాలి. ఈ రోజున ఇవి లేదంటే ఎంతసేపటికి కూడా వాళ్ళ తరతరాల ఆస్తులు కాపాడుకుంటూ వాళ్ళకే టికెట్లు ఇస్తుంటే ఇంకా పేదోడు రావాలా. ఇప్పుడు ప్రధాని మోదీ కూడా టీ అమ్ముకుంటానే పైకి వచ్చారు. అదే తరహాలో మీరు కూడా పైకి రావాలనే రాజకీయాలు. సార్ రాజకీయం అనేది అది ఎలా ఉంటుందంటే మోసము, అబద్ధాలు, దగ. రాజకీయం అనేది కాదు సార్. ధర్మం రక్షత. నువ్వు ధర్మంగా ఉండు, నువ్వు ధర్మాన్ని రక్షించు, ధర్మం నేను కాపాడుతుంది. రాజకీయం అనేది అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు. కుల మతాలకు ఖచ్చితంగా అందరికీ ఆకలి తీర్చాలా, పేదవాడికి ఆకలి తీర్చాలా. పేదవాడి రోజు కూటి లేక అల్లాడిపోతా ఉన్నారు. డబ్బులు ఇచ్చి మద్యం వైపు మళ్లించింది ఈ రాజకీయ నాయకులు, పక్కదారులు మళ్లించింది ఈ రాజకీయ నాయకులు, డబ్బు అలవాటు నేర్పించింది ఈ రాజకీయ నాయకులు. ఈరోజు వీళ్ళు నీతులు చెప్తుంటే నాకు నవ్వొస్తాం సార్. పేదోడు పోటీ చేయకూడదు సార్, పేదోడు పోటీ చేయకూడదా? పేదోడు వస్తే ధర్మం బతుకుతుంది సార్. ఈరోజు ఎవరికి కావాలి సార్? మనకు ఎంత కావాలి సార్? ఒక మనిషి బతికేదానికి ఎంత కావాలి సార్? మినిమం అంటే 5 లక్షలు. ఈ 1000 కోట్లు ఏంది, ఈ లక్షల కోట్లు ఏంది, ఈ డబ్బు అంతా ఏంది? ఈరోజు పేదవాడు కరెంటు బిల్లు కట్టుకోలేక, కూడులు లేక, నీళ్ళు లేక, చెప్పుకోలేక, బియ్యం రేట్లు, గ్యాస్ మొత్తం అన్ని రేట్లు పెరిగిపోయి సామాన్యుడు అల్లకొల్లంగా మంచాన్ని పడిపోతున్నారు సార్. ఇక్కడ డబ్బున్న కోటేశ్వర్లు వాళ్ళు మాత్రమే ఇక్కడ బాగుపడుతున్నారు సార్. వాళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే టికెట్ ఎంతైనా పెట్టి కొన్ని గెలుస్తున్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు సార్? యుగ తులసి పార్టీ అని. ఆయన దాదాపుగా ఒక 1000 గోవులు దాకా ఉన్నాయి సార్. పాపం ఆయన 1000 గోవులకి మేత లేక, ఆ 1000 గోవులు గోశాల చేస్తూ పాపం గ్రాస్ అందించలేక పాపం ఆయన గోవులు ఆయన హైదరాబాద్లో ఉంటాడు సార్. ఆయన మన సేవలు గుర్తించేసి ఈ యొక్క నువ్వు నిలబడాలా అంటే అన్న నేను నా వల్ల కాదన్నా, నాకు అక్కడ తినడానికి తిండేవో లేదు, నేనేం పోటీ చేస్తానన్నా, ₹1 లేదు, మనము ఈ డబ్బున్న ముందర మనం బతకడం కష్టమన్నా అని తొక్కేస్తాం. మనం రానిరన్నా అంటే లేదు ఇలాంటి వాడు రావాలా, సమాజానికి ఇలాంటి వాడు చాలా అవసరం బాలాజీ, అది ముళ్ళుతోనే తీద్దామంటున్నాడు. ముళ్ళు అంటే రాజకీయం, ముళ్ళును ముళ్ళుతో తీద్దాం, ఈ రాజకీయంతోనే మనం చేద్దామని చెప్పేసి ఈ విధంగా ఒక రాజకీయంగా కూడంగా ఏదైతే ఇప్పుడు రాజకీయ నాయకులు డబ్బు ఉందనే నేను అహంకారంతో వెలుగుతున్న వాళ్ళకి ఈ విధంగా గుణపాఠంగా మనం చెప్పాలా, రావాలా. ప్రతి పేదవాడు పోటీ చేయాలా, మనం పేదల పక్క నిలబడదాం అనేది ఒక ధర్మ యుద్ధంలాగా ముందుకు ఈరోజు నన్ను ప్రకటించడం జరిగింది సార్. రోజుకి ఎంత సంపాదిస్తారు, ఇంట్లో ఎంత ఇస్తారు, సేవకు ఎంత ఖర్చు పెడతారు సార్? ఒకప్పుడు రోజుకి సోడా బండి ఉదయం 9 గంటలకు పోతే రాత్రి 10కి వచ్చేవాను సార్. అప్పుడు ₹3000 సంపాదిస్తే ఇంట్లో 2000 ఇచ్చేవాడిని సార్. 2000 ఇచ్చేవాడిని. ₹1000 అన్నదాన కార్యక్రమం చేసేవాడిని సార్. కుక్కలకి బిస్కెట్లు, ఆవులకి, తర్వాత ఈ వికలాంగులకి, కళ్యాణులకి, వృద్ధులకి, రోడ్డు ముందు ఉన్న వాళ్ళకి అందరికీ అన్నదానం చేస్తుంటాను సార్. ఈ 4 సంవత్సరాల్లో పూర్తిగా డల్ అయిపోయింది సార్ వ్యాపారం సార్. రాష్ట్ర ప్రభుత్వం అది నిరంకుశ ధోరణి, అది ఏమంటున్నాడు సార్, బసమాసులు తల మీద చేతి పెడితే అంటే ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చారు, వీళ్ళు వాళ్ళ కర్మకు వాళ్ళే కర్మసిద్ధం అనిపిస్తున్నారు సార్. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యత. అంటే ఇవన్నీ మీరేనా ఇది చేసుకుంది? నేనే సార్. ఏంటది? మరొకరి మెప్పు కోసం చేసే పనులు భగవంతునికి చేరం. చుట్టూ ఏం పెట్టారు అట్లా? ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సోడా. ఇక్కడ వచ్చేసి స్వార్థం లేని మానవుడు దేవునితో సమానుడు. ఏంటి స్వార్థం లేని మానవుడు దేవునితో సమానుడు? ఓకే ఓకే. అంటే మనం చేసే పని నిస్వార్థమైన సేవ చేయాల, ఆశించకుండా సేవ చేయాల. ఇప్పుడు ఎవరో రాజకీయ నాయకులు వాళ్ళ మెప్పుల కోసము వీళ్ళు సేవలు చేసి వాళ్ళ దగ్గర టికెట్లు పొందడము, ఇదంతా పబ్లిసిటీ షో, అది ఉండకూడదని మా నిర్ణయం. అంటే ఎక్కువగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈ వలసలు వెళ్ళి ఇలాంటి సోడా బండ్లు ఎక్కువ సార్. అక్కడ ముఖ్యంగా నీళ్లు లేవు సార్. మెట్ట ప్రాంతం, అడవి ప్రాంతం అది. ఆ అడవి ప్రాంతంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు మాకు డ్యాములు లేవు, భూమి మొత్తం ఎర్రమట్టి నాల భూమి, బంగారు పండే భూమి, ఎవడు పట్టించుకోలేదు సార్. మా యొక్క ఉదయగిరి ప్రాంతాన్ని ఏ ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు సార్. గతంలో వెంకయ్యనాయుడు పోటీ చేశాడు, ఆయన పార్టీకి ఆయన మేమంతా ఆయన పెద్దోళ్ళ కాలంలో ఆయన గెలిపించారు. ఆయన లాస్ట్కి ఆయన మర్చిపోయాడు. ఉదయగిరి లేకపోతే ఆయన ఈరోజు లేడు సార్.
ఆయన ఉదయగిరికి ఆయనకి అన్నం పెట్టిన ఊరది. అలాంటి ఉదయగిరిని మర్చిపోయాడు సార్. ఉదయగిరి అనేది ప్రపంచ చరిత్రలో కూడా చరిత్ర ఉంది సార్, రాజు కాలంలో. అవును సార్ అది సార్. అలాంటి ఉదయగిరి మెట్ట ప్రాంతంలో ఈరోజు ఎంతోమంది ఆకలికి అలమటిస్తూ కిడ్నీలు ఫెయిల్ అయిపోతూ నీళ్లు లేక పంట పండక కోరింగ్ వాటర్ ఒకటి పంట పండక నీళ్లు లేక గోవుళ్ళు గేదెలు వలసలిపోయి ఈరోజు పట్టణాలకు వెళ్ళిపోతా ఉన్నారు సార్. చాలామంది చనిపోతున్నారు సార్. డయాలసిస్ పేషెంట్ నా సొంత తమ్ముడే సార్, చావబోతులు కొట్టుమిట్టాడుతూ ఉంది సార్. కిడ్నీ ఫెయిల్ అయిపోయినాయి సార్. కిడ్నీ ఫెయిల్ అయిపోయి ఒకటే కిడ్నీ ఉంది సార్, అది కూడా ఫెయిల్ అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి ప్రాణంతో పోరాడుతున్నాం సార్. రోజుకి 3,000 రూపాయలు కావాలి సార్. ఈ ప్రభుత్వం వచ్చి కనీసం నెలకు పింఛన్ 10,000 ఇస్తారు సార్. నెలకు 11 ప్యాకెట్లు కావాలి సార్. ఈ పక్క చేశారు, ఈ పక్క చేసి లాస్ట్కి బొడ్డుకు ప్యాకెట్ సార్. ఒక ప్యాకెట్ 1600 సార్. రోజు 3 ప్యాకెట్లు కావాలి సార్. ఎక్కడ ఒకవేళ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకుంటే సార్ ఎమ్మెల్యేగా మీరు అక్కడ ఏం చేస్తారు? నాకు వచ్చిన జీతాన్ని ప్రజలకు అంకితం సార్. రూపాయి ఎక్కడో ఒక ఏదైతే ఎన్టీ రామారావు రూపాయి తీసుకొని పనిచేసిందో ఆ విధంగా చేస్తాను సార్. మనకెందుకు సార్, ప్రజల కోసం వాళ్ళు 24 అందుబాటులో ఉంటారు సార్. 24 సేవ చేస్తాను. మీ జీవన ఉపాధి ఎట్లా? నా జీవనం చూడబండి సార్. ఇది మాత్రం మరవను సార్. నేను చచ్చిపోయేంత నా ప్రాణం ఊపిరినంత వరకు నా వృత్తి మాత్రం వదిలిపెట్టాను సార్. నాకు కథ చొక్కాలు బిల్డప్లు షోలు నచ్చదు సార్. ఈ మామూలుగా సాదాసీదగా ఉంటాను సార్. డబ్బులు ఇరవ ఉంటే రేపు పోతాయి సార్. ఇవన్నీ శాశ్వతం కాదు సార్. మన సేవే భగవంతుని సేవ, మానవత్వమే దేవాలయం. ఇది పరిస్థితి. ఉదయగిరి నియోజకవర్గంలోని నందిపాడు గ్రామానికి చెందిన బాలాజీ సోడా బండి నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. అయితే అదేవిధంగా ప్రజాసేవ కూడా చేస్తూ కాలం వెలుబుచ్చుతుంటాడు. యుగ తులసి పార్టీ అంటే తెలంగాణకి చెందిన ఆ పార్టీ ద్వారా ఉదయగిరి నుంచి పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా గతంలో తెలంగాణలో బర్రెలక్క తరహాల్లోనే ఆంధ్రప్రదేశ్లో తాను ఖచ్చితంగా ఉదయగిరి నుంచి పోటీ చేసి గెలుపొందుతానని కూడా ఆశాభావం వ్యక్తపడుతున్నాడు సార్. ఈరోజు ఒకటి బాధాస్తుంది సార్. ఓటు వేసి గోమాతను రక్షించండి, గోవును కాపాడమని ఇంటి నుండి వెళ్తుంటే నాకు 5,000 ఇస్తావా, 3,000 ఇస్తావా, 1,000 మంది ఇస్తావా, బిర్యానీ ఇస్తావా అన్నాం సార్. అది చాలా బాధాస్తుంది సార్. గుండెగా ఈరోజు రాజకీయ నాయకులు అసలు పక్కదారిలో మళ్ళించేది ఈ రాజకీయ నాయకులు సార్. ఈరోజు నాకు అది ఏం లేదు సార్. ఈరోజు నేను ఈరోజు అదే ముందు వాటి ప్రచారం పోతుంటే సమాజం ఆ విధంగా తయారైపోయింది సార్. రాజకీయ నాయకులు మార్పు రావాలా, చైతన్యం రావాలని చెప్పేసి, గోమాత జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పేసి ఈ యొక్క ధర్మయుద్ధంగా ముందుకు వెళ్తున్నాను సార్. అడుగున అవమానాలు బాధలు ఎక్కువ ఉన్నాయి సార్. చాలా బాధేస్తుంది సార్. ఇది మళ్ళీ ఐటీగా 5,000 అయింది సార్. మరి ఆవు పాలు తాగి ఆవుకు ఒక ఓటు ఏంటంటే ఈరోజు బాలాజీ ఒకటి వైఎస్ఆర్సీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి కుటుంబం అంటే గతంలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా 4 సార్లు చేశారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి చేశారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి. అటు తెలుగుదేశం పార్టీ నుంచి కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ, మొత్తం ఇద్దరు పెద్ద కోట్ల రూపాయలు, 100 కోట్లు డబ్బు గల వాళ్ళు. వాళ్ళ మధ్యలో మీరు ఎట్లా సాధ్యమవుతుంది నిలబడి? సార్ ఒకటి నాకు అన్నదండలు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, వెంకటేశ్వర స్వామి వారు దేవుని నమ్ముకున్న ప్రజలలో ఒకటి ఉంది సార్. అసలు ఈ కుంకుబాల ఎవరు, ఇది ఎందుకు వచ్చాడు ఒకసారి నెమరు వేసుకుంటారు సార్. డబ్బు ఈరోజు ఉంటుంది సార్, రేపు పోతుంది. కానీ ఒక మంచి మనిషి, ఒక సేవకుడు, ఒక పేదోడు వచ్చి ముందుకు వచ్చి మనం కాపాడుతాం. డబ్బున్నోళ్ళు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే ఎమ్మెల్యేగా వచ్చారు. కానీ నా దగ్గర కాదు సార్. 24 సేవ అందుబాటులో ఉంటాం. మన మెట్ట ప్రాంతానికి ఏం కావాలా, డ్యాములు కావాలా, నీళ్లు కావాలా, ఇక్కడ ప్రతి ఇంటికి ఆవు అందించాలా, ఈ మెట్ట ప్రాంతంలో ఎర్రమట్టి నెలలో బంగారం పండించాలా, బత్తాయి తోట రావాలా, సెంట్రల్ గవర్నమెంట్తో పోరాటం చేయాలా, లోక్సభలో గట్టిగా నా గొంతుని ప్రశ్నించి ఈ యొక్క మెట్ట ప్రాంతానికి మేలు చేయాలని ఒక మహా సంకల్పంతో, ఉక్కు సంకల్పంతో నేను ముందుకెళ్తున్నాను సార్. ఇది తెలంగాణలో బర్రెలెక్క ఏ విధంగా ఎన్నికల్లో కలకలం సృష్టించిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కుంకు బాలాజీ కూడా ఒక చిన్న సామాన్య కుటుంబంలో సోడా బండి నడుపుకుంటాడు. అతను కూడా ఉదయగిరి నుంచి పోటీ చేస్తాను అని ఒక చర్చ అయితే జరుగుతుంది. తప్పకుండా బాలాజీ ఓట్లేసి గెలిపించాలని కూడా బాలాజీ కోరుకుంటున్నారు. వీడియో ప్రదీప్తో గయాజా టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.